నమస్తే. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం మరియు రాజకీయ వర్గాల్లో అమర్ రాజా ఎనర్జీ సంస్థ చుట్టూ నడుస్తున్న చర్చ ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని పరిణామాల వల్ల అమర్ రాజా సంస్థ తీవ్ర ఇబ్బందులు పడిందని, అందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ సంస్థకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందంటూ రాష్ట్ర ఐటీ పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. చిత్తూరు జిల్లా వేదికగా జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో పారిశ్రామిక ప్రగతిపై మరియు గత ప్రభుత్వ విధానాలపై నారా లోకేష్ చేసిన ఈ సంచలన విమర్శలు మరియు దీని వెనుక ఉన్న పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. నేను ప్రేమ్, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక పునరుద్ధరణ మరియు కొత్త పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రముఖ పారిశ్రామిక సంస్థ అమర్ రాజా ఎనర్జీస్ లిమిటెడ్ గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తలపై మరియు పెద్ద సంస్థలపై జరిగిన వేధింపుల వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిందని ఆరోపించారు. ముఖ్యంగా అమర్ రాజా సంస్థను రాజకీయ కక్ష సాధింపులతో ఇబ్బందులకు గురి చేయడం వల్ల వారు తమ ప్లాంట్లను పక్క రాష్ట్రాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ గత 5 ఏళ్ల కాలంలో పారిశ్రామిక రంగంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అమర్ రాజా సంస్థ వంటి పెద్ద పరిశ్రమలకు గత పాలకులు కల్పించిన చేదు అనుభవాలకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున క్షమాపణలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించకపోగా కాలుష్య నియంత్రణ మండలి మరియు ఇతర ప్రభుత్వ విభాగాల ద్వారా అనవసరమైన నోటీసులు ఇస్తూ వేధించారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఎదురైన వేధింపుల కారణంగానే అమర్ రాజా సంస్థ తన మెగా గిగా ఫ్యాక్టరీ మరియు లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్ విస్తరణ కోసం దాదాపు 9,500 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులను పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు తరలించిందని నారా లోకేష్ గుర్తు చేశారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లోని వేలాది మంది యువతకు లభించాల్సిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ విభేదాల వల్ల రాష్ట్రానికి వచ్చే సంపదను, ఉద్యోగాలను పాడు చేయడం దారుణమని ధ్వజమెత్తారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున పారిశ్రామికవేత్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఏపీలో మళ్లీ పరిశ్రమలకు అనుకూలమైన రెడ్ కార్పెట్ విధానాన్ని తీసుకువచ్చామని, సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులను వేగవంతం చేస్తున్నామని ప్రకటించారు. అమర్ రాజా సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్లో తన భవిష్యత్తు విస్తరణ ప్రణాళికలను మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని, ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయ సహకారాలకైనా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అమర్ రాజా సంస్థ అధినేతలు తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్నారనే ఉద్దేశంతోనే గత ప్రభుత్వం వారిపై నిబంధనలను కఠినతరం చేసిందనే ఆరోపణలు రాజకీయంగా చాలా బలంగా ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సదరు సంస్థకు బహిరంగంగా మద్దతు పలకడం ద్వారా తాము పరిశ్రమల వైపు ఉన్నామనే బలమైన సంకేతాన్ని వ్యాపార వర్గాల్లోకి పంపాలని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్షమాపణ వ్యాఖ్యల వెనుక రాజకీయ మైలేజ్తో పాటు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించే వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే మరోవైపు ప్రతిపక్ష వైసీపీ నేతలు మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు. తాము ఏ పరిశ్రమను వేధించలేదని, కేవలం పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందువల్లే కాలుష్య నియంత్రణ మండలి చట్ట ప్రకారం చర్యలు తీసుకుందని వారు సమర్థించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేవలం తమకు నచ్చిన పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేందుకే గత ప్రభుత్వంపై బురద జల్లుతోందని కౌంటర్ ఇస్తున్నారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక ప్రగతి వేగవంతం కావాలంటే పాత విధానాలను పక్కన పెట్టి కొత్త పెట్టుబడులను ఆకర్షించడంపై ఇరుపక్షాలు సానుకూలంగా వ్యవహరించడమే రాష్ట్ర భవిష్యత్తుకు మేలు చేకూరుస్తుంది. అమర్ రాజా సంస్థ వేధింపుల ఉదంతంపై ఐటీ మంత్రి నారా లోకేష్ చేసిన క్షమాపణ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో గత మరియు ప్రస్తుత పారిశ్రామిక విధానాల మధ్య ఉన్న వ్యత్యాసాలపై ఒక పెద్ద చర్చను రగిల్చాయి. కూటమి ప్రభుత్వం ఇస్తున్న ఈ సరికొత్త భరోసాతో రాష్ట్రానికి పారిశ్రామికంగా ఎంతటి మేలు జరుగుతుందో రాబోయే రోజుల్లో వేచి చూడాలి. మరి అమర్ రాజా సంస్థకు ఏపీ క్షమాపణలు చెప్పాలంటూ నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? గత ప్రభుత్వ పారిశ్రామిక విధానాల వల్ల రాష్ట్రం నష్టపోయిందని మీరు భావిస్తున్నారా? అయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.